మాస్టర్, ఆ రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడే క్రమంలో రిచ్ మైండ్ సెట్కి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి అని తెలుసుకున్నాం. ఆలోచనలకి పదును ఎలా పెట్టాలి అంటే దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అనేది మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో దానికి సంబంధించి ఒక 3 వీడియోస్ చేయటం జరిగింది. ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయండి, అందరూ వాచ్ చేయండి. దానికి సంబంధించి ఇక 4వ రూల్ ఏమిటి ఆలోచనలకి చెప్పండి. ఎస్, రిచ్ మైండ్ సెట్ వైపు మనం వెళ్తున్నాం, రిచ్ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేస్తున్నాం. రైట్. థాట్కి రూల్స్ ఉన్నాయని తెలుసుకుంటున్నాం. అవును. ఆ రూల్స్ని కనుక మనం ఫాలో అయితే 100% సక్సెస్ అవుతాం. రైట్. 4th రూల్ ఏం చెప్తుందంటే, నీకు కనపడేదే ప్రపంచం కాదు. నీకు కనపడేదే ప్రపంచం కాదు, అది నీ ఆలోచనలలాగే ఉంటుంది. అర్థమైందా? రూల్లోనే ఆన్సర్ ఆన్సర్ ఉంది. అవును. మనం ఏదైతే చూస్తున్నామో అది మన ఆలోచనలకు తగ్గట్టుగానే చూస్తాం. మనలో ఏముంటుందో దాన్నే చూడగలుగుతాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పాజిటివ్ కమెంట్స్ ఇవ్వడం ద్వారా పాజిటివ్ థాట్స్ వస్తాయి మనకి. మనకు మనమే పాజిటివ్ కమెంట్స్ మీన్స్ పాజిటివ్ అఫర్మేషన్స్, రైట్, పాజిటివ్ మాటలు మాట్లాడుకోవడం ద్వారా, చెప్పడం ద్వారా ఇవి మనకు ఆలోచనలు కూడా అవే వస్తాయి. రైట్. నెగిటివ్ కమెంట్స్, అఫర్మేషన్స్ తెలిసి తెలియక చేసేస్తారు వీటిని ఇప్పుడు పర్టికులర్గా ఇవి చేస్తేనే ఆ కమెంట్స్ బయటకు వస్తాయి పాజిటివ్. ఓకే. ఇప్పుడు చేస్తున్నవి నెగిటివ్ కమెంట్స్ అన్ని తెలియకుండా చేసేస్తున్నారు. నా జీవితం ఇంతే, ఇలాగే ఉంటుంది అని ఏదైతే నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటున్నారో వాటి ద్వారానే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ప్రతిరోజు ఏమంటారు, సెల్ఫ్ హ్యూమిలియేషన్, మనల్ని సెల్ఫ్ క్రిటిసిజం, మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం కదా. అది ఏం చేస్తుంది, అది అలాంటి ఆలోచనే వచ్చేలా చేస్తుంది బయటికి. ఇలా సెల్ఫ్ క్రిటిసిజం చేసుకునే వాళ్ళల్లో ఫస్ట్ వచ్చే థాట్ నాకు తెలిసి, అబ్బా మనతో కాదులే ఇది. ఎస్, మనమే ఇది ఎక్కువగా వింటాం మాస్టర్ మనం. ఇది మనతో అవుతుందా, లైట్ అబ్బా మనతో కాదు, ఇలాంటి మాటలు ఎక్కువగా వింటాం. బ్రైట్ అబ్బా మనం చేస్తాం. ఓకే ఓకే. లైట్ తీసుకోకూడదు, మనం దాన్ని సిన్సియర్ గా తీసుకుని మనం కూడా బ్రైట్ గా ఉండాలి కదా. లైఫ్ లో మనం కూడా ఆ బ్రైట్నెస్ తెచ్చుకోవాలి కదా. అది ఇక్కడ ఎన్ని పూజలు చేసినా నాకు కష్టాలు పోవట్లేదు కదా. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పొద్దుగూకులు కష్టాల గురించే మాట్లాడితే కష్టాలు ఎలా పోవట్లేదు అంటున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు. ప్రయత్నాలు చేస్తున్నారు, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, ఇల్లు కట్టుకోవట్లేదు కదా. ఇవే కదా మన మధ్య మనం చూస్తున్నాం. మరి ఇవి ఎందుకు అలా అవుతున్నాయంటే, నీకు దానికి సంబంధించిన ఆలోచనే వస్తుంది. నీకు కనపడేదే ప్రపంచం కాదు, వేరే ప్రపంచం ఉంది అని ఈ రూల్ చెప్తుంది. మీకు కనిపించే ప్రపంచం కాదు, అది మీ ఆలోచనల్లోదే. మన ఆలోచనలే ఉన్నాయి అక్కడ. ఎక్కువ ఆలోచనలు జరగట్లేదు, అవ్వట్లేదు, వీలు కావట్లేదు, నేను చేయట్లేదు, నా చేత కావట్లేదు అని చెప్తున్నాం కదా. ఇవే ఆలోచనలు వస్తాయి. నువ్వు చెయ్యాలని ఒకవేళ ఊహించిన, ఇందాక రూల్ ప్రకారం ఊహల్లోకి వెళ్ళి చేద్దాం అనుకున్నా, అబ్బా అవట్లేదు. ఎందుకు? ఎక్కువ శాతం ఆలోచనలు ఏమున్నాయి, నేను చేయలేను, నా వల్ల కాదనే ఆలోచనలు ఉంటున్నాయి. కాబట్టి అవే మీ జీవితంలో వస్తాయి. ఇక్కడ జవాబు చెప్పే వ్యవస్థగా మన ఆలోచనలే ఉంటాయి. మనకు ఎవరు జవాబు చెప్తున్నారంటే మన ఆలోచనలే జవాబు చెప్తున్నాయి. నువ్వు ఏం చెప్తున్నావు అదే అక్కడ సమాధానంగా ఉంటుంది. నేను చేయలేను అంటున్నావు కదా, అదేం చెప్తుందంటే నువ్వు చేయలేవులే, నువ్వు కావాలంటే ఒంటరిగా కూర్చుని ఆలోచించు, నీకు సమాధానం కూడా నువ్వు చేయలేవు, వాడిలాగా నువ్వు చేయలేవు అసలు అని మనకు మనమే చెప్పుకోవడం ద్వారా ఆలోచన కూడా అదే వస్తుంది. అలాగే వస్తుంది. మీరు ఇతరులని అర్థం చేసుకుంటే మిమ్మల్ని ఇతరులు అర్థం చేసుకుంటారన్న నియమం ఇక్కడ పనిచేస్తుంది. అర్థమైందా? నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదే, నా ప్లాన్ ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి. ఎందుకు? నువ్వు ఎప్పుడైనా అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి
వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సపోర్ట్ చేసినావా? అలాంటి వ్యవస్థ మన ఆలోచనల్లో ఉందా? ఉండదు అసలు. కదా. నేను నాది రైట్. స్వార్థపూరితమైనది, అందులోనూ నేను చెయ్యలేననేటటువంటి భయము భావన లోపల ఉంది రైట్. కదా. అందువల్ల ఈ యూనివర్స్లో ఉండే, విశ్వంలో ఉండే ఒక నియమం ఏంటంటే, ఈ ఆలోచన నియమం, మనం అవతల వాళ్ళకి ఇస్తే ఏమి ఇస్తున్నామో దానికి తగ్గట్టుగానే మనకు వస్తుంది. రైట్. మనం చూసేదే ప్రపంచం కాదు, మనం చూసే ప్రపంచానికి అవతల వేరే ప్రపంచం ఉంది. అది విశ్వంలో మనం ఇచ్చేదాన్ని బట్టి తిరిగి మళ్ళీ వస్తుందన్నమాట. ఓకే. సో చాలా క్లియర్గా నిజంగా ఈ ఆలోచనలకు కూడా రూల్స్ ఉంటాయని ఫస్ట్ వీడియో చేసినప్పుడు నిజంగా ఆలోచనలకు రూల్స్ ఉండి దాన్ని మనం ఫాలో అయితే అందరూ రిచ్ అయిపోవచ్చు కదా. అదే ప్రశ్న నేను నిజంగా విశ్వ మాస్టర్ గారిని కూడా అడిగాను. అందరూ అదే ఫాలో అవుతారు కదా మాస్టర్ అంటే, వినండి అమ్మా వింటే తెలుస్తుంది అన్నారు. ఒక్కొక్క రూల్ తెలుసుకుంటూ ఉంటే నిజమే కదా అనిపిస్తుంది. అంటే మనం ఫాలో అవ్వము, అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. నిజంగా ఫాలో అయితే 100% సక్సెస్ వస్తుంది. నచ్చింది కదా వీడియో? బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా? నెక్స్ట్ రూల్లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.